వద్ద ఎస్ఏఎస్ కామేశ్వరరావు 52వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామంలో కరెంట్ ఆఫీస్ వద్ద జగ్గంపేట డివిజన్ 327 యూనియన్ వారి ఆధ్వర్యంలో ఎస్ఏఎస్ కామేశ్వరరావు 52వ వర్ధంతి వేడుకలను నిర్వహించి ఎస్ఏఎస్ కామేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి వీరభద్రరావు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఆత్మార్పణ చేసుకున్న మహనీయుడు మరియు విద్యుత్ కార్మికుడు, కష్టాన్ని తెలిసిన వ్యక్తి అయినటువంటి వ్యక్తి వర్ధంతి జరుపుకోవడం మాకు చాలా గర్వకారణమన్నారు. మరియు 327 యూనియన్ గౌరవ అధ్యక్షుడు రామకృష్ణ, అడ్వైజర్ డి సూరిబాబు మరియు డివిజన్ సెక్రటరీ జి రాజేంద్ర ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ మహనీయుడు వర్ధంతి జరుపుకోవడం మాకు చాలా గర్వకారణమని, వర్ధంతిని పురస్కరించుకొని పేదవారికి దుప్పట్లు, ఆహారం అందించడం జరుగుతుందన్నారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమం నవంబర్ 30న జరుపుతామని, అటువంటి మహనీయుడు కార్మికుడి కోసం తన ఆత్మార్పణ చేసుకున్నాడని, వారు పనిచేసే వేళల్లో కార్మికుల కోసం నిరంతరం శ్రమించేవారని, కార్మికుడు శ్రేయస్సు కోసం ఆయనంతటి త్యాగాన్ని ఎవరు చేయలేరని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జగ్గంపేట డివిజన్ ఆఫీస్ ఆవరణలో ఉన్నటువంటి శ్రీ ఎస్ఏఎస్ కామేశ్వరరావు గారి వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులకు, పార్టీ మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ ఎస్ఏఎస్ కామేశ్వరరావు గారు మా విద్యుత్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం వారు ఆత్మార్పణ చేసుకుని మా అందరి విద్యుత్ ఉద్యోగుల జీవితాలని వెలుగులు నింపారు. అటువంటి మహనీయుడిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం నవంబర్ 30వ తారీఖున వారిని జ్ఞాపకార్థం మేము ఇక్కడ కూడుకుని వారికి ఘన నివాళులు అర్పించి మేము వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంటాం. అదేవిధంగా మా విద్యుత్ ఉద్యోగులు అందరూ ఈ రోజుని మంచి భవిష్యత్తుతో జీతభత్యాలతో ఉన్నారంటే వారే కారణమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు జగ్గంపేట డివిజన్ ఆవరణలో ఎస్ఏఎస్ కామేశ్వరరావు గారు 52వ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన అనేకమైన యూనియన్ ప్రతినిధిగా ఉండి మేనేజ్మెంట్తో ఆయన ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత మేనేజ్మెంట్ ఏమీ కూడా కార్మికులకి చేయలేని పరిస్థితిలో కార్మికుడు ఆ రోజున చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. జీతభత్యాలు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆయనే ఏకనిర్ణయం తీసుకుని ప్రాణార్పణ చేశారు. అటువంటి మహనీయుడు మాకు ఈరోజు అందరి జీవితాల్లోనూ కూడా వెలుగు నింపడమే కాదు, ఈవేళ మా ఎంప్లాయీస్ కుటుంబాలు ఈ స్థితిలో ఉన్నాయంటే ఆయనదే ఘనత. ఆ రోజు నుంచి కూడా కార్మిక లోకానికి, కార్మిక నాయకులకు కూడా ఒక గుర్తింపు అనేది రావడం జరిగింది. ఆయన్ని మేము మా జీవిత కాలం అంతయు మా ఎంప్లాయీస్ అందరూ కూడా నవంబర్ 30వ తారీఖుని పేద ప్రజలకి ఆయన పేరున భోజనాలు పెట్టడం, అదే వస్త్ర పంచిపెట్టడం, అనేకమైన కార్యక్రమాలు ఈ జగ్గంపేట డివిజన్లో మొదటి నుంచి ఆయన చేయటం జరుగుతుంది. అదే క్రమంలో ఈరోజు కూడా ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందుని బట్టి మేమందరం కూడా ఇక్కడ కూడుకొని ఆయన గురించి, ఆయన చేసిన పనులన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన అడుగుజాడలో నడవాలని ఆశయాలతో మేము ముందుకెళ్తున్నాం. అందుకని ఈ సభకు వచ్చిన మీ అందరికీ కూడా, పత్రికా విలేకరులకి, ప్రతి కార్మికుడికి, నాయకులకి అందరికీ కూడా
ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమాలకు చేసినటువంటి సోదరమణులకు, కార్మికులకు, అలాగే ముఖ్యంగా పత్రికా విలేకరులకు మీ అందరికీ మనస్సుమాంజలి. ఈరోజు మన ఎస్ఎస్ కామేశ్వరరావు 52వ వర్ధంతి. యాక్చువల్గా 73వ సంవత్సరంలో ఈయన అంటే మా కొరకు ఎవరి గురించి అంటే కార్మికుల కొరకు, కార్మికుల యొక్క న్యాయ సంబంధమైన కోరికల గురించి యాజమాన్యంతో దెబ్బలాడి యాజమాన్యం ఒప్పుకోకపోతే ఈయన ఆ రోజు ప్రాణత్యాగానికి ఒడిగట్టి అనకూడదు కానీ నిజంగా ఆత్మార్పణ చేస్తున్నాము. ఇది ఏంటంటే అప్పటి నుంచే కూడా గవర్నమెంట్ దిగొచ్చి మనకు కావాలంటే ఎల్సిటీ బోర్డు దిగొచ్చి మనకు కావాల్సిన చట్టాలు ఏంటి, బోర్డు ప్రొసీడింగ్స్ ఏంటి, పే రివిజన్స్ ఏంటి, అనేక రకం తర్వాత ఇది ఎక్స్రేస్ అని ఇవన్నీ అవి ఎవ్రీథింగ్ అంటే ప్రతి పిఎఫ్ ఇవన్నీ కూడా కార్మిక రక్షణ కల్పించే ఇవన్నీ కూడా అప్పటి నుంచే అమలైనాయి అనమాట. 73వ సంవత్సరం ఇది చేసుకున్న వెంటనే అదే రోజు నైట్ మరుసటి రోజు నుంచి ఇంకా వెంటనే ఇమ్మీడియట్గా కూడా ఇవన్నీ జరిగినాయి. సంఘాలు కూడా బలవుతున్నాయి. ఆయన గురించి చాలా ఇది నిజంగా అనకూడదు కానీ ఆయన ఒక కుటుంబం వదిలేసుకుని మా గురించి ఆత్మార్పణ చేసుకునేది చాలా గొప్పదనం. అయితే ఆయన కూడా ఎంప్లాయీ, మా బోర్డులో ఎగ్జిక్యూటివ్ బోర్డులో ఎంప్లాయీగా పనిచేసేవారు. అయినా సరే కార్మికుల పక్షపాతి, ప్రత్యేకంగా చెప్పాలంటే కార్మికుల పక్షపాతి. కార్మికులకి ఆ రోజుల్లో ఏంటంటే చాలా హీనస్థితిలో ఉండేవారు. కార్మికుడు అంటే ఇంకా చాలా దుర్భరమైన స్థితి అనమాట అప్పట్లో. అయితే ఎందుకంటే 72, 73 అంటే ఇంక చాలా ఘోరంగా ఉండేది. నేనైతే ఆ రోజుల్లో ఎల్సిటీ లోయర్ సీలియర్లో పనిచేసుకుని ఆ టైంలో జరిగిన సిచ్యువేషన్ ఇది. అప్పటి నుంచి కూడా మరి ఆయన మనకి చేసిన ఈ కష్టాన్ని మనం గుర్తించుకొని ప్రతి ఏడాది కూడా మేము ప్రతి 30వ తారీఖున నవంబర్ 30న ఆయన జ్ఞాపకార్థం పేద ప్రజలకు దుప్పలు పంచిపెట్టడం, పూర్తి చేయడం, ఈ కార్యక్రమాలు ఆయన గుర్తుగా మేము చేసుకున్నాం. కాబట్టి ఇది ప్రతి ఏడాది ఇలా దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం సెలవు. ఈరోజు ఎస్ఏఎస్ కామేశ్వరరావు గారు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆయన త్యాగ ఫలమే ఈరోజు మా విద్యుత్ సంస్థలో ఉన్న ప్రతి ఉద్యోగి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి కారకమైన వ్యక్తుల్లో ప్రథమలు అని చెప్పి మేమందరం గర్వంగా చెప్తున్నామండి. సో ఆయన అంటే ఆయన కొరకే కాకుండా ఆయనతో పాటు పనిచేసే విద్యుత్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా మంచి ఉన్నతమైన వాళ్ళు ఆర్థిక అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ఆయన ఆత్మాహుతి చేసుకోవటం జరిగిందండి. అది దాని ఫలితం ఈరోజు మేమందరం స్వేచ్ఛగా మంచి స్థితిలో ఉండటానికి కారణం అని చెప్పి తెలియచేయడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాం. అందరూ కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ మంచి భవిష్యత్తు వాళ్ళ పిల్లలకి అందరికీ అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.